అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. 6th క్లాస్కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లో భాగంగా ఈరోజు మనం 3rd మరియు 4th లెసన్స్కి సంబంధించిన టెస్ట్ని కండక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి అంశాన్ని క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి ఫ్రీ కంటెంట్ అనేది రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోవడం వల్లనే మీకు నోటిఫికేషన్ రావట్లేదండి. ఖచ్చితంగా మీరు ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న. పెనమకూరు గ్రామం బందర్ కాల్వకు కృష్ణానదికి మధ్యలో ఉంటుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ గ్రామానికి తూర్పు దిశలో కృష్ణానది ఉంటుంది అనేటువంటివి రెండు స్టేట్మెంట్స్ అండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు అనుకునేటువంటి దాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రీమియర్ చూస్తున్నటువంటి వాళ్ళు లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళు, అంటే ఈ ప్రీమియర్ అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళకు ఈ లైవ్ చాట్ అనేటువంటిది వర్క్ అవ్వదు కాబట్టి తర్వాత చూసేవాళ్ళు వీడియోని పాజ్ చేసుకుంటూ మీ యొక్క క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే అండి. మొదటిది సరైంది. పెనమకూరు గ్రామము బందర్ కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే పెనమకూరు అనేటువంటిది ఈ గ్రామము అనుకుంటే కనుక, పెనమకూరు అనేటువంటిది గ్రామం అనుకుంటే ఇక్కడ కృష్ణానది ఇటువైపు ఉంటుంది, అదేవిధంగా బందరు కాలువ అనేది ఇటువైపు ఉంటుంది. ఇక్కడ మనకు మధ్యలో ఉన్నది ఏంటి సార్ అంటే పెనమకూరు అనేటువంటి గ్రామం అండి. ఇక్కడ కృష్ణానది ఎటువైపు ఉంది మరి ఇప్పుడు చూస్తూ ఉంటే పశ్చిమం వైపు ఉంది. కానీ ఇక్కడ మనం ఏమన్నాము, ఈ గ్రామానికి తూర్పు దిశలో కృష్ణానది ఉంటుంది అన్నాం కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది సరైనటువంటిది కాదు. తర్వాత రెండవ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 విజయవాడ కృష్ణానదికి ఉత్తర ఒడ్డున ఉంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి పెనమకూరు గ్రామానికి బందరు కాలువ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి ప్రవహిస్తుంది. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది సిలబస్ని అడుగుతున్నారండి. యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అదేవిధంగా మన గ్రూప్స్లో కూడా పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఆ లింక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి గ్రూప్స్కి సంబంధించినవి. అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే విజయవాడ కృష్ణానదికి ఉత్తర ఒడ్డున ఉంటుంది. ఇది కరెక్ట్ అయినటువంటి అంశమే. పెనమకూరు గ్రామానికి ఈ రకంగా పెనమకూరు ఉంది అనుకుంటే ఇక్కడ వాయువ్యం నుంచి మనకు ఆగ్నేయానికైతే ఇక్కడ మనకు బందరు కాలువ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. ఇక్కడ సరి కానిది అడిగాడు కాబట్టి ఏది కాదు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు మూడవ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. నైసర్గిక లక్షణాలు 3, ఆదిలాబాద్ నిజామాబాద్లో ఉన్నటువంటి కొండలు సాత్మలా కొండలు అనేటువంటివి రెండు స్టేట్మెంట్స్. మీకు 1, 2, 1, 2 మాత్రమే ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరైందండి, రెండవది కాదు. ఎందుకు అంటే ఇక్కడ నైసర్గిక లక్షణాలు 3 రకాలు అందరికీ తెలిసిందే. అదేంటి అంటే మనకు ఇక్కడ పర్వతాలు, అదేవిధంగా పీఠభూములు, దాని తర్వాత మైదానాలు. దాని తర్వాత ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఆదిలాబాదు నిజామాబాద్లో ఉన్నటువంటి కొండలు సాత్మలా కొండలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ నిజామాబాదులో ఉన్నటువంటివి సాత్మలా కొండలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజామాబాద్లో ఉన్నటువంటి కొండలకు సంబంధించి. ఇక్కడ ఆదిలాబాద్ మరియు నిర్మల్లో ఉన్నటువంటి కొండలు ఏంటి అంటే సాత్మలా కొండలు. కాబట్టి ఈ రెండవ స్టేట్మెంట్ అనేది సరైంది కాదు, మొదటిది సరైంది. తర్వాత 4వ ప్రశ్న, కందికల్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న. పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జయశంకర్. ఇక్కడ క్రింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు అనుకునేటువంటి దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1,4 అండి. కందికల్ కొండలు అనేటివి మనకు పెద్దపల్లి మరియు జయశంకర్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది సులభంగా గుర్తుండకపోతే కనుక ఇక్కడ పెద్దపల్లికి సంబంధించినటువంటి జయశంకర్ ఇక్కడ కంది పంట వేశాడు అనేటువంటి దాన్ని సెంటెన్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటే సులభంగా గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత 5వ ప్రశ్న, క్రింది వాటిలో సరికాని జత ఏది అనేటువంటిది ప్రశ్న. నాగర్ కర్నూల్ బాలాఘాట్ కొండలు, మహబూబ్ నగర్ బాలాఘాట్ కొండలు, జగిత్యాల అనంతగిరి కొండలు, నిజామాబాద్ సిర్నపల్లి కొండలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. జగిత్యాలలో ఉన్నటువంటివి అనంతగిరి కొండలు కాదండి, రాఖీ కొండలు అనేటివి ఉంటాయి. గతంలో కనుక చూసుకుంటే కరీంనగర్ అనేది ఇప్పుడు మారింది కాబట్టి మనకు జగిత్యాల కిందకైతే ఈ రాఖీ కొండలు అనేటివి వస్తాయి. అయితే అనంతగిరి కొండలు మరి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ వికారాబాద్కు సంబంధించినటువంటి కొండలు ఏంటి అంటే ఇవి అనంతగిరి కొండలు. అదేవిధంగా నిజామాబాద్లో కనుక చూసుకుంటే సిన్నపల్లి కొండలు ఉంటాయి. నాగర్ కర్నూల్ అదేవిధంగా మహబూబ్ నగర్లో చూసుకుంటే బాలాఘాట్ కొండలు అనేటివి ఉంటాయి. గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు టెట్ కానీ డిఎస్సి ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఈ కొండలండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు తెలంగాణలో ఎగువ తెలంగాణ ప్రాంతం ఏది? ఉత్తర ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 పశ్చిమ ప్రాంతం అండి. చాలామంది ఇక్కడ ఈ రకంగా తెలంగాణ ఉంది కదా అనుకుంటే కనుక ఎగువ అంటే ఉత్తర అనుకుంటారు. కానీ క్లియర్గా మనం 6వ తరగతిలో చదివితే కనుక మనకు తూర్పు వైపుకు వాలి ఉంటుందండి మన తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకుంటే. ఈ రకంగా చూసుకుంటే మనకు ఈ భాగం వరకు ఈ రకంగా మనకు పశ్చిమంగా ఉండేటువంటి భాగాన్ని ఏమంటారు సార్ అంటే ఎగువ తెలంగాణ అంటారు. మిగిలినటువంటి మొత్తం భాగాన్ని కనుక చూసుకుంటే దిగువ తెలంగాణ అంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అందులో ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి ఇది అంటే ఎగువ ప్రాంతానికి చెందిందా దిగువ తెలంగాణ ప్రాంతానికి చెందిందా అని అడగడానికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు దేవరకొండలు అదేవిధంగా సిర్నపల్లి కొండలు వరుసగా ఉన్నటువంటి జిల్లాలని గుర్తించాలి. ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరు అనుకునేటువంటి దాన్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు దేవరకొండలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే యాదాద్రి భువనగిరిలో ఉంటాయి. సిర్నపల్లి కొండలు కనుక చూసుకుంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము నిజామాబాద్ జిల్లాలో ఉంటాయి. చక్కగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం అన్ని కొండలు అయితే కవర్ చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో కనుక చూసుకుంటే బాలాఘాట్ కొండలు అయితే ఉంటాయి. జగిత్యాలలో కనుక చూసుకుంటే రాఖీ కొండలు ఉంటాయి. అదేవిధంగా నిజామాబాద్లో సిర్నపల్లి కొండలు, దాని తర్వాత ఆదిలాబాద్ దాని తర్వాత మనకు నిర్మల్లో కనుక చూసుకుంటే సాత్మలా కొండలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా వికారాబాద్లో కనుక చూసుకుంటే వికారాబాద్లో వచ్చేసి మనకు అనంతగిరి కొండలు అనేటివి ఉంటాయి. దాదాపుగా అన్ని అంశాలు అయితే మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు క్రింది వాటిలో సరైనవి ఏంటి అనేటువంటిది ప్రశ్న. సింధు నది దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరుస్తాయి. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి గంగా నది ఉత్తరప్రదేశ్ అదేవిధంగా బీహార్ అదేవిధంగా బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరుస్తుంది. సరైనటువంటి వాటిని ఎంచుకోవాలి. క్లియర్గా మీ యొక్క ఆన్సర్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఇవి రెండు కూడా సరైనటువంటివి. సింధు నది దాని ఉపనదులు కనుక చూసుకుంటే పంజాబ్ మైదానాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా గంగా నది కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ దాని తర్వాత బీహార్ బెంగాల్ ఈ రకంగా మనకు ప్రవహించుకుంటూ వస్తూ ఇక్కడ దీనికి సంబంధించి గంగా మైదానాన్ని అయితే ఇక్కడ గంగా నది అనేది ఏర్పడుతుంది. ఇవి రెండు కలిపి కనుక చూసుకుంటే ఇక్కడ గంగా సింధు మైదానాన్ని అయితే ఏర్పరచడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. సంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ ఎగువ తెలంగాణకు చెందినవి. స్టేట్మెంట్ వచ్చేసి వరంగల్ కరీంనగర్ దిగువ తెలంగాణకు చెందినవి. సరైన వాటిని మనం ఎంచుకోవాలి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1, ఇవి రెండు కూడా సరైనటువంటి అంశాలే. సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఇవన్నీ కూడా ఎగువ తెలంగాణకు చెందినటువంటి మన జిల్లాలు అవుతాయి. అదేవిధంగా వరంగల్, కరీంనగర్ దిగువ తెలంగాణకు చెందినటువంటి అంశాలు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా మనకు 6th క్లాస్లో పటం కూడా ఇచ్చున్నాడు కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు కృష్ణానదికి భయంకరమైనటువంటి వరదలు వచ్చినటువంటి సంవత్సరాల్లో లేనిది ఏది? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. కృష్ణానదికి వరదలు రెగ్యులర్గా వస్తాయి, కానీ భయంకరమైనటువంటి వరదలు అనేటివి 1997లో వచ్చినాయి, 2006లో వచ్చినాయి, 2009లో వచ్చాయి. కానీ 2007లో ఆ భయంకరమైనటువంటి వరదలు అనేటివి రాలేదు. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇయర్స్ అండి. నెక్స్ట్ మనకు క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ దీని యొక్క స్టేట్మెంట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 2 1 మాత్రమే సరైంది, రెండోది కాదండి. జూన్, జూలై మాసాల్లో వేసేటువంటి పంట ఏంటి సార్ అంటే సాల్వా పంట అండి. ఋతుపవన ఆరంభంలో వేసేటువంటి పంట ఈ సాల్వా పంట. దీనిలో ప్రధానంగా కనుక చూసుకుంటే వరి పంటనైతే వేస్తారు. నెక్స్ట్ మనకు అక్టోబర్, నవంబర్ మాసాల్లో వేసేటువంటి పంట దాల్వా పంట కాదండి. ఇక్కడ ఇవి వేసినటువంటి సాల్వా పంట అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో కోతకు వస్తుందండి. దాని తర్వాత కనుక చూసుకుంటే డిసెంబర్ మాసాల్లో వేసేటువంటి పంట ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఏమంటాము అంటే దాల్వా పంట అంటాము. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్న, ప్రకాశం బ్యారేజీ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి అనేటువంటిది ప్రశ్న. 20 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 12 లక్షల ఎకరాల భూమి అయితే ఈ ప్రకాశం బ్యారేజీ ద్వారానైతే మనకైతే సాగులోకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. గరసు భూమి పప్పు ధాన్యాలను పండించుటకు అనువైనది. స్టేట్మెంట్ 2 వచ్చేసి జీలుగా పిల్లి పెసర ద్వారా నేలలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. సరైనటువంటి వాటిని మనం ఎంచుకోవాలి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరైంది, మొదటిది సరైంది కాదు. ఇక్కడ గరుసు భూమి ఇక్కడ ధాన్యాలను పండించుటకు అనువైనది అన్నాం, పప్పు ధాన్యాలను పండించడానికి అనువైంది అన్నాం, కానీ సరైనటువంటి అంశం కాదు ఇది. గరుసు అంటే ఇసుక కలిసినటువంటి భూమి అండి. ఇసుక కలిసి ఉన్నటువంటి భూమిని ఏమంటారు అంటే గరుసు భూమి అంటారు. ఇందులో కనుక చూసుకుంటే కూరగాయలు, అదేవిధంగా కూరగాయలు పండించడానికైతే మనకైతే చాలా ఉత్తమమైనటువంటి భూమి ఏదైనా ఉంది అంటే అది గరుసు భూమి అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పప్పు ధాన్యాలను పండించడం అన్నాం కాబట్టి రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ జీలుగా పిల్లి పెసర అనేటువంటిది వేసవి కాలంలో వేస్తారండి. వేసవి కాలంలో వేసిన తర్వాత ఒక 30 నుంచి 40 రోజులు పెంచిన తర్వాత అందులో భూమిలోనే కలియ దున్నుతారండి. కలియ దున్నడం ద్వారా ఏమవుతుందంటే నేలలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఇవి చిక్కుడు జాతికి సంబంధించినటువంటి చెట్లండి. ఈ చిక్కుడు జాతికి సంబంధించినటువంటి వేరు బొడిపల్లో కనుక చూసుకుంటే రైజోబియం బ్యాక్టీరియా, దానికి సంబంధించిన అన్ని అంశాలు మీకు తెలిసిందే కాబట్టి ఆ రకంగా నత్రజని స్థాపన కోసం అయితే జీలుగా పిల్లి పెసర అనేటువంటిది ఇక్కడ వీళ్ళైతే వేసవిలో వేసేసి 30 నుంచి 40 రోజుల నుంచి అందులో నేలలోనే కలిసేలాగా దున్నేస్తారు. దాని ద్వారా నత్రజని శాతం అనేది నేలలో పెరుగుతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి? భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. స్టేట్మెంట్ 2 వచ్చేసి తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1, 2 కూడా సరైనవే. భారతదేశంలోనే పెద్ద పీఠభూమి ఏంటి అంటే ఇక్కడ దక్కన్ పీఠభూమి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం కనుక చూసుకుంటే ఎక్కువగా ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే తెలంగాణ పీఠభూమి అని అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ తెలంగాణ పీఠభూమి అనేది తూర్పుకు వాలి ఉంటుంది. అదేవిధంగా పశ్చిమంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్నేమో ఎగువ తెలంగాణ అంటారు. మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా దిగువ తెలంగాణకు సంబంధించింది. ఈ రకంగా క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు పెనమక్కూరులో ఎక్కువగా ఏ నెలలు
ఉన్నాయి అనేటువంటిది ఈరోజు ప్రశ్నగా మీరు తీసుకోండి. ఈ ప్రశ్న కనుక చూసుకుంటే ఈరోజు ప్రశ్న అని పెట్టేసి క్రింద ఖచ్చితంగా ఇంత సమయాన్ని కేటాయించి మీకోసం నేను ఈ వీడియో అనేది ఫ్రీగానే అందించాను కాబట్టి ఖచ్చితంగా నా కోసం ఒక 2 నిమిషాలు కేటాయించి దీని యొక్క ఆన్సర్ని ఈరోజు ప్రశ్న యొక్క సమాధానం అని క్రింద దానికి సంబంధించిన సమాధానాన్ని అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పెనమకూరులో ఎక్కువగా ఏ నేలలు ఉన్నాయి? ఆప్షన్స్ ఒండ్రు నేలలు, దాని తర్వాత నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు అనేటువంటిది 4th 1 and 2 ఈ రకంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపు మీకు మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రేపటి తర్వాత సిలబస్ కనుక చూసుకుంటే డోకూరు నెక్స్ట్ లెసన్స్ అనేవి ఉంటాయి కదా, డోకూరు, అదేవిధంగా మిగిలినటువంటి లెసన్ కనుక చూసుకుంటే పెనుగోలు, దాని తర్వాత మిగిలినటువంటి లెసన్ కనుక చూసుకుంటే మనకు ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి వరకు ఆదిమ మానవులు. ఇది కొంచెం డిజిటల్గా రాయాలంటే ఇబ్బంది అవుతుంది, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి వరకు ఆదిమ మానవులు అనేటువంటి 6వ లెసన్, అంటే 4, అదేవిధంగా 5, 6వ లెసన్స్, ఈ రకంగా 3 లెసన్స్ అయితే ఎల్లుండికి ప్రిపేర్ అవ్వండి. రేపటికి మీకు మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది. ఆ రోజు 7కి అయితే క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.